అమ్మా తల్లి జనని నీ యొక్క మూడో కుమారుడికి మాత్రం తీసుకున్న మనం కావున నీ వద్ద ఉన్నారు తల్లి ఆ యొక్క కుమారుడు ఏదైనా విచారిస్తారో విచారించు కదా. జయ శక్తి మాత జయ శక్తి మాతాకి ఏ మాని నీ తోడా ఏ మాని నీ తోడా భూమి లోపల ప్రకృతి పాలు ఎత్తున్నావమ్మా నీవు ప్రకృతి పాలు ఎత్తున్నావు అంటున్నావా. జయ శక్తి మాతాకి గర్భంబు ఏమీ లేదు నా మాట వినరా గర్భంబు ఏమీ లేదు నీ పొందు గోరిన జీవా గర్భంబు ఏమీ లేదు నా మాట వినరా గర్భంబు ఏమీ లేదు నా మాట వినరా గర్భంబు ఏమీ లేదు కలలోనైనా గాని మిమ్ముల నిర్వాజన కలలోనైనా గాని మిమ్ముల నిర్వాజన కలలోనైనా గాని మిమ్ముల నిర్వాజన కలలోనైనా గాని ధర్మము ఏమీ లేదు మీ మాట కోరిన రాజమను జయ శక్తి జగన్మాతాకి. ఓ శివ ధర్మము ఏమి లేదు ధర్మము ఏమి లేదు శంకు చక్రము గదా శూలము త్రినేత్రము మాయ కుశల పొంత ఉన్నది నన్ను ప్రేమించమని అంటున్నావా. అవును శివక. జయ శక్తి మాతాకి నీకు ధర్మము కాదు తల్లి నీకు ధర్మము కాదు తల్లి జగతిలో
ప్రజలంతా మనల్ని చూసి పగ పగ నవ్వుతున్నారమ్మా. ప్రజలంతా చూసి పగ పగ నవ్వుతున్నారు అంటున్నావా? ఆ, జయ శక్తి మాత జయ శక్తి జగన్మాతాకి ఏమని నా తోడ ఎరి పలుకులు వరకేదవరా ఏమని నా తోడ ఎరి పలుకులు వరకేదవరా ఏమని నా తోడ అనుమానములు లేక నా చెంత చేరావేరా అనుమానములు లేక ఏమని నా తోటి ఎరి పలుకులు వరకేదవరా ఏమని నా తోడ ఏమని పలుకుతున్నావు కుమారక? ఏదో పోని పోనని నేను ఏమో ఏమంటే ఏమో ఎర్రెరి పలుకులు పలుకుతున్నావు. జయ శక్తి మాతాకి బిడ్డలను గోరుటకు బిడ్డలను గోరుటకు తెల్లబోయే బిడ్డలను గోరుటకు బిడ్డలను గోరుటకు అడవి మృగములాగా అడవి మృగములాగా అటుపడుతున్నావమ్మా. అడవి మృగములాగా అడవి మృగములాగా అడవి మృగములాగా అడవి మృగములాగా బిడ్డలను గోరుటకు బిడ్డలను గోరుటకు సగయేరి తల్లిగొనా. ఎల్లబోయే జల్దిలోనా. అడవి మృగములాగా అడవి మృగములాగా బిడ్డలను గోరుటకు బిడ్డలను గోరుటకు తెల్లబోయే జల్దిలోనా. బిడ్డలను గోరుటకు బిడ్డలను గోరుటకు శక్తి మాతాకి అమ్మా ఏమంటున్నావు మేము కుమారక? కుమారము తల్లి కుమారులు అని అంటున్నావా? గోరుట నీకు తగలదమ్మా. ఎవరుట తగదంటున్నావా? అడవి లోపల మృగాలు ఏ విధంగా చేస్తాయో ఆ. నీవు ఆ విధంగా అంటున్నావు కదా తల్లి. జయ శక్తి మాతాకి అయ్యయ్యో ఎంత మాట అవనిలో పలికేరవురా అయ్యయ్యో ఎంత మాట అవనిలో పలికేదవురా, అయ్యయ్యో ఎంత మాట.
ఎంత మాట మాట్లాడుతున్నావు శంకర అవనీలు ఏదో నాకు ధైర్యం వచ్చిన దగ్గరికి రమ్మనంటే జై శక్తి మాతాకి ఫలమేమీ లేదే ఇంకా ఫలమేమీ లేదే ఇంకా సుతులను ఫలమేమీ లేదే ఇంకా 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 సుతులను మన్నించవమ్మా ఫలమేమీ లేదే ఇంకా ఫలమేమీ లేదే ఇంకా ఫలమేమీ లేదే ఇంకా ఫలమేమీ లేదే ఇంకా అనుమానములు లేక అనుమానములు లేక మమ్ములను దీవించవమ్మా అనుమానములు లేక అనుమానములు లేక మమ్ములను దీవించవమ్మా అనుమానములు లేక అనుమానములు జై శక్తి మాతాకి అమ్మా ఏమంటున్నావు కుమారక నీకు ఇదే 10,000 వందనములు తల్లి 10,000 వందనములు. అనుమానము లేకుండా మమ్మలను దీవించుమమ్మా అనుమానం లేదు నీవు తల్లివి మేము కుమారులమమ్మా తల్లి జయ శక్తి మాతాకి ధరణి నా సురుల బాధ పురమందు ధరణి నా సురుల బాధ పురమందు వేళ ధరణి నా సురుల బాధ పురమందు వేళ ధరణి నా సురుల బాధ పురమందు వెలిచిన కుమార నా మాట వినుగారా నీకు శంకు చక్రము గదసులం అన్ని ఉన్నాయి ప్రేమించమని అంటున్నావా జయ శక్తి మాతాకి ముదముగా చేసిన శాపం కదలిక తన వెంటనే ఉండకూడదు వేడుక తోడన్ తనయులను ప్రేమించుమనుట తగలే ఈ జగతిలోన నీకు ధర్మము కాదు తల్లి నీకు ధర్మము కాదు తల్లి తనయులను మళ్ళిస్తావమ్మా. నీకు ధర్మము కాదు తల్లి నీకు ధర్మము కాదు తల్లి నీకు ధర్మము కాదే
అతి మూర్ఖంబు వలె అతి మూర్ఖంబు వలె నీకు ధర్మము కాదు తల్లి నీకు ధర్మము కాదు తల్లి తనయులను నీకు ధర్మము కాదు తల్లి నీకు ధర్మము కాదు తల్లి శక్తి మాతాకి ముందు వేసిన పాపము తల్లి ఆ. తన వెంటనే ఉంటదట ఇది నీకు ధర్మం కాదమ్మా నాకు ధర్మం కాదంటున్నావా తనయులను ప్రేమించు మన జయ నీకు శక్తి ధర్మం కాదమ్మా మాతాకి నా మాట వినకున్న బ్రహ్మ విష్ణు భస్మమైపోయి ఒరి శివశంకర నా మాట వినకున్న నిన్ను భస్మం పోయొద్దు 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 నా మాట వినవేరా నా చింత చేరవేరా 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 నా మాట వినవేరా నా మాట వినకున్నా నిన్ను భస్మం పోయొద్దు నా మాట వినకున్నా నిన్ను భస్మం పోయొద్దు నా మాట వినకున్నా జయ శక్తి మాతాకి ఓ శంకర ఆ. నా మాట వినక బ్రహ్మ విష్ణు భస్మమైపోయినారు నిన్ను సుఖ భస్మం చేసేదాను కదా జయ శక్తి మాతాకి ధర్మము అధర్మము రెండు సమభాగములు తల్లి ధర్మము అధర్మము రెండు సమభాగములు తల్లి నా మాట వినవమ్మ ఓ మాయ శక్తి ధర్మము తప్పిన వారికి నరకము తప్పదే ధర్మము తప్పిన వారికి నరకము తప్పదే ఓ మాయ శక్తి రతి సుఖ భోగములు రతి సుఖ భోగములు నీతోని గుణగలయే 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 రతి సుఖ భోగములు రతి సుఖ భోగములు కన్న తల్లి పిల్లల
ఏమంటున్నావు కుమార ధర్మము ధర్మమే అధర్మమే తల్లి. అధర్మం. ధర్మము తప్పిన వారికి ఆ. ఏ కాలానికన్నా శిక్షనే ఉంటది తల్లి. నీవు తల్లివి, మేము పిల్లలము, రతి ఏమిటా తగదమ్మ నీతోని. కలియోగము పుట్టనున్నది, పెరగనున్నది. జై శక్తి సేవక ఇప్పుడు అనగా నా తల్లి నేను చెప్పిన మాట నన్ను సుఖ బ్రహ్మ విష్ణును భస్మం చేసినది. ఆ, ఇప్పుడు నన్ను సుఖ భస్మం చేస్తుంది. ఆ, కానీ నేను మా అమ్మకు ఒక మాట ఓహో అది మా చేస్తాను ఇరుగురు కదా. అన్నదమ్ములు మాత్రం తల్లి మాట కనుక భస్మం అయినారు కావున ఆ. నన్ను కూడా భస్మం చేస్తానంటున్నది కనుక నా మదికి ఏమి ఇట్లనే తోచుతున్నది? చూసుకుంటా పోతే నన్ను సుఖ భస్మం చేసేస్తుంది. కానీ ఆ, నేను ఇప్పుడు ఒక మాట అబద్ధం పడతాను కదా. ఓహో తల్లికి మాత్రం సంశయంలో పెట్టి నేను మాత్రము అబద్ధం ముచ్చట చెప్పినా నేను విజయం చేస్తాను కూర్చుంటే ఆ, స్వామి. విజయం చేస్తాను. సరే ఏ కలియోగము ముట్టిస్తా కదా. సరే స్వామి ఏ తీరునా జై శక్తి మాతాకి వధు వరదమ్మ నా మాట వినవే ఓ కన్న తల్లి. వధు వరదమ్మ నా మాట వినవే ఓ కన్న తల్లి. నా మాట విన్నచో నీ శంకు చక్రము గదా శూలము త్రినేత్రము మాయ కుచ్చుల బొంత నది ఒడ్డున పెట్టి గంగాలో తానమాడి నగ్నముగా రాయే తల్లి. గంగాలో తానమాడి అమ్మా ఏమంటున్నావు ఎంత కుమారా? చెప్పినా నీవు వింటలేవు కదా తల్లి. ఆ. నీకున్న శంకు చక్రము గద శూలము త్రినేత్రము మాయ కుతుల పొంద ఆ నది ఒడ్డున పెట్టి ఆ గంగా నదిలోన స్నానం చేసి వచ్చినట్లంటే నీ సర్వ పాపాలు పోతాయి తల్లి. అప్పుడు నిన్ను నేను ప్రేమిస్తానమ్మా. అమ్మా నీ యొక్క కుమారుడు ఏమంటున్నాడంటే ఆ, నీ యొక్క గదా శూలము ఆ యొక్క మాయపుత్తుల బొంత ఆ యొక్క రుద్రాక్షాలు మొత్తము తీసి ఇక్కడ పెట్టేసి నువ్వు ఈ నగ్నంగా బట్టలు లేకుండా ఈ నగ్నమైన బట్టలు లేకుండా నువ్వు బట్టలు లేకుండా నగ్నంగా పోయి స్నానం చేసి వచ్చినట్లయితే శక్తి ఉన్నావు. నీ దగ్గర దుర్వాసన వస్తున్నది. నీతో నిన్ను మోహించాలంటే నువ్వు గంగా స్నానం చేయడానికి వెళ్తే ఇక్కడ పెట్టి నువ్వు మరీ చూడకుండా నువ్వు గంగా స్నానం చేసినట్టయితే నీతో నేను పొందు చేస్తాను అంటున్నావు. సరే ఏమంటావమ్మా మరి అంటే కుమారక అలపలకుచుంటివి నా యొక్క మనవి కదా. జాశక్తి జగన్మాతాకి ముద్దుల పుత్రిక నీవు వద్దన్న వశముగా ఎంత తెలిసిన వాడవర ఒరి శివశంకర ఒరి శివశంకర ముద్దుల పుత్రిక నీవు వద్దన్న వశముగా నీవెంత తెలిసిన వాడవురా ఒరి శివశంకర. గంగాలో స్నానమాడి గడియాలో వచ్చేదనా గంగాలో స్నానమాడి గడియాలో వచ్చేదనా గంగాలో స్నానమాడి గడియాలో వచ్చేదనా గంగాలో స్నానమాడి గడియాలో వచ్చేదనా గంగాలో స్నానమాడి. ఇప్పుడు నా మనసు ఆనందమయేదరా ఇప్పుడు నా మనసు ఆనందమయేదరా ఇప్పుడు నా మనసు ఆనందమయేదరా ఇప్పుడు నా మనసు ఆనందమయేదరా ఇప్పుడు నా మనసు. గంగాలో స్నానమాడి గడియాలో వచ్చేదనా గంగాలో స్నానమాడి గడియాలో వచ్చేదనా గంగాలో స్నానమాడి. జై శక్తి మాతాకి ఈ తల్లి మాత్రము సేవక
మా యొక్క నీ కుమారుడు శంకు మాత్రం- చక్రం గదా శూలము అక్కడ పెట్టి గంగా స్నానం చేసిరా అమ్మా. సరే కుమారక, నేను తప్పకుండా వెళ్ళి వస్తాను. కిట్టము ఉండని జయ శక్తి మాతాకి ఆగు ఆగుము తల్లి అటుగానే మాయమ్మ నా మాట వినవమ్మ ఓ మాయ శక్తి. నీ శంకు చక్రము గదా శూలము త్రినేత్రము మాయ కుతుల బొంతనే ధరించిన అరమారా లేక నిన్ను నేను భస్మంగు ఎత్తు అరమారా లేక నిన్ను నేను భస్మంగు ఎత్తు అరమారా లేక నిన్ను అమ్ముతో నీవింక ముగ్గురికి భార్యవమ్మ అమ్ముతో నీవింక ముగ్గురికి భార్యవమ్మ అమ్ముతో నీవింక అరమారా లేక నిన్ను నేను భస్మంగు ఎత్తు అరమారా లేక నిన్ను. జయ శక్తి మాతాకి. అమ్మా గంగ లోపలకు వెళ్ళి గంగ ఒడ్డున నీ శంకు చక్రము గదా శూలము త్రినేత్రము మాయ కుతుల పొంత నేను ధరించుకున్నాను తల్లి. ఇప్పుడు నిన్ను నేను భస్మం ఎత్తానమ్మా. నన్ను భస్మం చేస్తా అంటున్నావా? నీకు దగ్గర ఒకటి పంచాక్షరి మంత్రం ఉన్నది, అది నాకు చెప్పినట్టయితే నిన్ను తొక్కితే పాతాళలోకం పోతావు తల్లి. సరే తల్లి, నీ ఆనవాలు నీ శంకు చక్రము నీ గదాశూలము నీ త్రిశూలము నీ మాయ కుచ్చులమంతా నేను నేను ధరించుకున్నాను తల్లి. ధరించానమ్మా నీ దగ్గర ఇప్పుడు ఏమి కావున లేదు. మా ఇరువురు అన్నదమ్ములు దేశ మార్గమును ఏదైతే ఉన్నదో నువ్వు చెప్పినట్టు అయితే చాలా సంతోషం ఉంటుంది కదా తల్లి. అలాగంటున్నావా? అవును కదా. జయ శక్తి జగన్మాత. శంకర చిన్నవాడా తెలిపరు కూడా అయినావు. నీకు ఒక మార్గం నేను చెప్తాను. వాళ్ళిద్దరూ లేచేది మార్గం చెప్తాను. జయ శక్తి మాత్ర జయ శక్తి మాతాకి పంచాత్రి మంత్రంబు పడనాయ యువరాజి మా పంచాయతీ మంత్రము. పడనాయ యువరాజి మా పంచాయతీ మంత్రము. పరగాయ యురసి వా పంచాత్రి మంత్రంబు పడనాయ యువరాజి మా పంచాయతీ మంత్రము. బ్రహ్మవిష్ణు మహేశ్వరులు దేవగణుని మా బ్రహ్మవిష్ణు మహేశ్వరులు. బ్రహ్మవిష్ణు మహేశ్వరులు దేవగణుని మా బ్రహ్మవిష్ణు మహేశ్వరులు. జయ శక్తి మాతాకి. ఓ పంచాత్రి మంత్రం అయితే చదివినట్లయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లేస్తారు కదా శివ. అట్లా అంటున్నావా? కుమారక శివశంకర, నేను మాత్రం నీవు ఇంత తెలిసిన వాడవు అనుకోలేదు. కావున నీ యొక్క ఇరుగురు లేశ మార్గము ఆ యొక్క పంచాక్షరి మంత్రము పఠన చేసినట్టు అయితే బ్రహ్మ విష్ణు మాత్రము లేవగలరు. కావున నీవు మాత్రం ఇంత తెలిసిన వాడవు, నా యొక్క కోరిక కూడా నువ్వు నిలవేసినట్టు అయితే చాలా ముచ్చటగా ఉంటుంది అంటూ ఈ తల్లి ఏ పలుకుతుండగా. కాలంలో అది జరిగేది ఉంటే అదే జరుగుతుందని చెప్తున్నావా తల్లి? అవును కదా. ఇప్పుడు నేను నిన్ను భస్మం చేసేస్తాను. జయ శక్తి మాతాకి. జై. ఓం నమ శివాయ. ఓం నమో 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 శివాయ. ఓం నమ శివాయ. ఓం శివాయ నమః. ఓం శివాయ నమః. జయ శక్తి మాతాకి. జయ శక్తి మాతాకి. ఈ విధంగా సేవక ఏమి ఈ స్వామి? విధముగా ఆ, నా తల్లిని నేను భస్మం చేసినాను. ఆ, ఇరువురు అన్నదమ్ములను లేపుకుంటాను. ఆ, మరలా నా తల్లి భస్మమైన బూడిద తీసి ఆ, 3 బూడిద కుప్పలు పోతాను. ఆ, ఒక కందులో సరస్వతి ఉడుతుంది, ఆ, ఒక కందులో లక్ష్మి ఉడుతుంది, ఆ, ఒక కందులో పార్వతి ఉడుతుంది. ఆ, మా ముగ్గురు అన్నదమ్ములకు ఆ, ముగ్గురికి భార్యలై పుడతారు కదా వాళ్ళు. ఆ, అటులనే నా సాతి లోపల మైల తీసి ఆ, ఆ దక్షక రాజును పుట్టిస్తాను. అవును కదా. మాకు పెళ్లిళ్ళు చేయగలిగి దక్షక రాజును పుట్టిస్తాను. ఆ, ఈ సృష్టికి ఆ మిగిలిన బూడిది సృష్టికి పంచి పెడతాను.
పాపాత్ములకు కొంచెము పుణ్యాత్ములకు కొంచెం పంచి పెడతాను. సరే స్వామి శివశంకర, ఆ. నీవు అలా పలుకుచుంటే కానీ మాకు కూడా చాలా సంతోషమైన మాటని. ఈ తల్లి రూపంలో మాత్రం నేను పొందుకూడలేను కనుక ఆ, ఆ యొక్క నా తల్లిని భస్మం చేసి 4 మా భాగాలుగా ముగ్గురికి చేసి, భాగాలు వేసి బ్రహ్మకు భార్య సరస్వతి దేవి, సరస్వతి విష్ణుకు చేసినాము. భార్య లక్ష్మీదేవి, మహేశ్వరునికి భార్య పార్వతీదేవి, ఆ. ఆ యొక్క 4వ భాగంలో మాత్రము దక్షక రాజుని పుట్టించి ఆ సగభాగము పుణ్యాత్కులకు సగభాగము పాపాత్ములకు పాపాత్ములకు సగభాగము. పంచి పెడతాను చెప్తున్నాను కదా. సరే, ఈ బోలాశంకరుడు ఈ విధంగా పలుకుచుండగా ఈ మొదటి ఘటము ఇంతటితో సంపూర్ణం కనుక ఇచ్చట ఉన్నవారు తల్లికి మాత్రం ఆర్తి చెల్లగలంటూ మా యొక్క మనవి. జై శక్తి శక్తి జగన్మాత మాతాకి